Hi, Namaste. Welcome back to our channel, Sri Devotional and Cooking Channel. Boss Season 9 Telugu midweek ఎలిమినేట్ అయిన సంజన స్టేజ్ మీదకి వస్తుంది. నాగార్జున గారితో ఇంతగా ఎలిమినేట్ అయ్యేంత తప్పు నేనేం చేశాను సార్ అని అడుగుతుంది. ఏదైనా దొంగతనం లాంటిది ఒక్కసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి చేస్తే అవతలోళ్ళకు కూడా ఇరిటేషన్ వస్తుంది కదా అంటారు నాగార్జున గారు. హౌస్ మేట్స్ గురించి మాట్లాడమని సంజనాని అడుగుతారు నాగార్జున గారు. ముందుగా సుమన్ శెట్టి గారి గురించి అడగముంటే ఇతను దేనికి స్టాండ్ తీసుకోరు అంటుంది. శ్రీజ మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతారు నాగార్జున గారు. సంజన 1000 వరిస్ట్ ఆర్గ్యుమెంట్ నుంచి 300కి డౌన్ అయింది, ఇప్పుడు కొంచెం బెటర్ అంటుంది. భరణి సంజన గురించి ఐ మిస్ యూ అంటాడు. నాగార్జున గారు వెంటనే కౌంటర్ ఇస్తారు. ఎలిమినేట్ అవడానికి నువ్వు కూడా ఓటు వేశావు కదా, ఇప్పుడు ఐ మిస్ యూ అంటే ఎలా అని అంటారు. అప్పుడు సంజన ప్రతిరోజు అన్నా చెల్లి అనుకోవాల్సిన అవసరం లేదు, అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోవాలి అంటుంది. అది కరెక్టే కదా. భరణి గారి కోసం సంజన స్టాండ్ తీసుకొని నాగార్జున గారిని కూడా అడిగింది. మన కోసం ఒకళ్ళు స్టాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళ కోసం కూడా అవసరమైనప్పుడు మనం స్టాండ్ తీసుకోవాలి కదా. నాగార్జున గారు హరీష్ గురించి చెప్పుకుంటారు. హరీష్ గారి గురించి ఏం చెప్పాలి సార్, అతను ఏ విషయానికైనా ల్యాగ్ చేస్తూ అతను ఒక ప్రైమ్ మినిస్టర్ లెక్కన ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకెళ్ళి హౌస్లో వేసినట్టు ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి దానికి ఎప్పుడుదో తీసుకొచ్చి ల్యాగ్ చేస్తూ డిస్కషన్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. మొన్న దివ్య 9th ర్యాంక్ ఇచ్చినా కూడా నువ్వు 9th ర్యాంక్ నాకు ఎలా ఇచ్చినా ఇది బిగ్ బాస్ 9 అంటే నేనే బిగ్ బాస్ 9 విన్నర్ని అన్నట్టు మాట్లాడతారు. ఆయన ప్రతిదీ ఇంతే మాట్లాడతారు. ఆయనతో హౌస్లో ఉండాలంటేనే ఇరిటేషన్ వస్తుంది. అతను హౌస్లో ఉండటమే కరెక్ట్ కాదు సార్ అంటది. సంజన కరెక్టే చెప్పింది కదా, హరీష్ అలానే బిహేవ్ చేస్తున్నాడు. రాము రాథోడ్ గురించి మాట్లాడుతూ ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూస్తుంది అంటున్నావు, నిన్ను ఎప్పుడురా నేను తక్కువగా చూశాను బిడ్డ అంటది. నేను అలా అనలేదు అంటాడు రాము. నా దగ్గర రికార్డు ఉందిరా బిడ్డ అంటది. తను వీడియో చూసే ఉంటుంది, లేకపోతే ఇవన్నీ తెలియవు కదా. మరి ఇమానియల్ గురించి మాట్లాడముంటే ఇమానియల్ ఎమోషనల్ అవుతాడు. సంజన ఇమానియల్ ఒక స్వీట్ పర్సన్ అంటూ సంజన కూడా ఎమోషనల్ అవుతుంది. సంజన బయటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అంటాడు. ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. బయటకు వెళుతున్న సంజనాని సంజన ఒక్క నిమిషం అని వెనక్కి పిలుస్తాడు. హౌస్మేట్స్తో సంజన హౌస్లోకి రావాలంటే తనుజ సీజన్ అంతా కాఫీ తాగకుండా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. రీతు హెయిర్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం వీళ్ళిద్దరూ సాక్రిఫైస్ చేసి సంజనాని హౌస్లోకి తీసుకెళ్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.